కాక్రోచ్ జనతా పార్టీ సక్సెస్ అవుతోందా? అసలు ఏం జరుగుతోంది? యువత మొత్తం కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. మరి ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా? అసలు ప్రాక్టికల్గా అక్కడ ఏం జరిగింది? అక్కడ అటెండ్ అయిన ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం సార్, మీరు కూడా అక్కడ అటెండ్ అయ్యారు. అది మొత్తం కూడా సక్సెస్ అని అనుకోవచ్చా ఈ ప్రోగ్రామ్ని? తప్ప కూడా సక్సెస్. ఎందుకంటే సక్సెస్ అంటే జనం వచ్చారా లేదా అని కౌంట్ చేస్తే జనం వచ్చారు, వాలంటరీగా వచ్చారు. అది వస్తారనుకున్నాను, ఇంకా పెద్ద విశేషమేం కాదు. వస్తారనుకున్నాను, ఎందుకంటే హై ఇంపాక్ట్ అయింది కదా. 10 రోజులు బట్టి 15 రోజులు బట్టి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ చేరారు కదా. క్యూరియాసిటీ వచ్చింది. ఆ పేరు తర్వాత సోషల్ మీడియా మీద ఇలాంటి ఇష్యూస్ని ఇలా ప్రజెంట్ చేస్తే తప్పకుండా క్యూరియాసిటీ వస్తుంది. వచ్చారు. మాది పోలీస్ కూడా చాలా క్లవర్గా చేశారు. శనివారం పొద్దున్న మీటింగ్ అంటే ఆయన శనివారం తెల్లవారుజామున ల్యాండ్ అవుతే ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే ఆయన్ని నువ్వు కాగితం మీద రాసి మాకు పర్మిషన్ కావాలని 3 లైన్లు రాయించుకుని అక్కడే పర్మిషన్ ఇచ్చేసాను. తగు ఎందుకని చాలా స్మార్ట్గా చేశారు పోలీస్. ట్రబుల్ లేకుండా జరిగింది. అంతా కొంచెం సెటరికల్, ఎటకారంగా, కామిక్గా చేసిన విషయం. అది మనం మర్చిపోకూడదు. అదే సక్సెస్ అవి. అది చెప్పిందంతా చాలామంది నేను క్యూరియాసిటీతో వెళ్ళా. ఎందుకంటే ఒక విషయం మాత్రం ఐ ఫెల్ట్, పరీక్షలు కండక్ట్ చేయడంలో 50-60 లక్షల మందో ఎంతమందో పరీక్షలు చేస్తే ఏదో లీక్ అయిందని క్యాన్సిల్ చేయడం చాలా ట్రామా. అది ఎవరైనా చదువుకుని పరీక్షలు చేసే వాళ్ళకి అది చాలా పెద్ద షాక్. అది మనం చేయలేకపోతున్నాం. దానికి తగిన అకౌంటబిలిటీ, పనిష్మెంట్ ఉండాలి ఎవరికి బాధ్యత ఇచ్చారో. అది డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి అలాంటి ఇష్యూలు తప్పకుండా చాలామంది అది ఫీల్ అవుతున్నారు. ఐ ఆల్సో ఫెల్ట్. నేను ఓపెన్గా చెప్పాను, నేను ఐ సపోర్ట్. ఈ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కావాలి, పనిష్మెంట్ చేయాలి ఎవరైతే రెస్పాన్సిబుల్. చాలామంది ఏమనుకున్నారంటే ఇదేదో సీరియస్గా మాట్లాడుతున్నారు. ఆ లీడర్ అక్కడ కూర్చుంటే చూడు కాఫీ తాగుతున్నాడు, ఎవరో న్యూస్ పేపర్తో గాలి పోస్తున్నాడు అంటే అదంతా సార్కాస్టిక్గా చేస్తున్నారు. అది ఎవరికి అర్థమవుతుంది? ఈ యూత్ అనే వాళ్ళకి ఈ కామిక్ ఐడియాస్ ఈ 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి అది అపీల్ అవుతుంది. ఇదంతా సెటైర్ చేస్తున్నారు. బాగా ఎఫెక్టివ్గా మెసేజ్ అందింది, నో డౌట్. సరే, ఇది ఒక ఇన్స్టెంట్ మూడ్ ఆఫ్ యూత్ అని అనుకోవచ్చా, లేకపోతే వాళ్ళు స్టాండర్డ్గా వెళ్తున్నారు అని అనుకోవచ్చా? అక్కడ ఎలా అనిపించింది? లేదా సోషల్ మీడియా హైప్ అనుకోవచ్చా, లేకపోతే నిజంగానే సీరియస్గా ఉన్నారు అని అనిపించిందా? ఎగ్జాక్ట్గా అక్కడ వాళ్ళ మూడ్ చూస్తే మీకు ఏమనిపించింది? వాళ్ళు ఈ విషయం మీద సీరియస్గానే ఉన్నారు. ఒకటి ఏమిటంటే మనకి దేశం చాలా ముందరికి వెళ్తుంది, అది కాదంటానికి వీల్లేదు. చూడండి, మొదలుకి వెళ్తుంది, చాలా స్పీడ్గా మొదలుకి వెళ్తారు. కానీ అందరూ ప్రజలు ముందరికి వెళ్తున్నారా? కొంతమంది మేము వెనక్కి వదిలేశారు, మమ్మల్ని వెనక్కి ఉండిపోతున్నాం ఈ స్పీడ్లో అని మాత్రం అనిపిస్తాం. అయితే వెనక్కి ఉండిపోతున్నామంటే కొంతమంది వీకర్గా ఉన్నవాళ్ళు, వీకర్ అంటే నేను ఎప్పుడు సోషల్గా అంటలేదు, ఏదో తక్కువ కులం ఎక్కువ కులం అని, లేకపోతే పేదవాళ్ళని కాదు. 80 కోట్ల మందికి రేషన్లు ఇస్తున్నారు ఈ ప్రభుత్వం, చిన్న విషయం కాదు. అన్ని ప్రభుత్వాలు ఎన్నో ఫ్రీలు ఉన్నాయి. కానీ ఒక సెక్షన్ పీపుల్, ఎస్పైరింగ్ పీపుల్, మనం ఎలాగా ఇంకా పైకి వద్దాం, మనం ఉన్న స్టేటస్ని ఇంప్రూవ్ చేసుకుందాం అని తక్కువ మీన్స్ ఉన్నవాళ్ళు, మీన్స్ అంటే వాళ్ళకి ఆస్తి లేని వాళ్ళు, కష్టపడేదో చదువుకుందాం, నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఒక్కోసారి ఈ రేస్ మనం ఓడిపోతున్నాం అని అనిపిస్తుంది. ఈ రేస్ చేయలేకపోతామేమో, నాకు ఎడ్యుకేషన్ వచ్చింది, సంవత్సరం ఉద్యోగం లేదు, 2 సంవత్సరాలు డిసర్టన్ అయిపోతారు. వాళ్ళందరికీ ఒక ఫీలింగ్ వచ్చింది, దేశం ముందరికి వెళ్తుంది బాగా ఫాస్ట్గా, జీడిపి పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, మీ దగ్గర డబ్బు ఉంటే అన్నీ కొనుక్కోవచ్చు, మంచి లైఫ్లు ఇచ్చేసి. భారతదేశంలో ఫ్రీ మెడిసిన్ కూడా ఉన్నది. ఇక్కడ ఇంకే దేశంలో ఇలాంటివి లేవు. ఇంత ఫ్రీడమ్ ఎక్కడా లేదు. ఏదో అనుకుంటారు ఎంత ఫ్రీడమ్ ఉన్నదో అంత ఫ్రీడమ్ ఉన్నది ఇక్కడ చైనాలో లేదు, పాకిస్తాన్లో లేదు, 90% దేశాల్లో లేవు. కానీ ఒక సెక్షన్ ఈ చుట్టూరా చూసుకున్నప్పుడు అనిపిస్తుంది, తెలుస్తుంది, ఒక సెక్షన్ వెనక్కి ఉండిపోతుంది, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళకి ఇది రియాలిటీ.
సరే, అందరికీ వాళ్ళ ఒక ఫీల్ కన్ఫ్యూజన్, అందరికీ ఒక డౌట్. అసలు ఇప్పుడు అక్కడికి వచ్చిన యువత కానీ ఎవరైనా కూడా స్వచ్ఛందంగా వచ్చారా? వీళ్ళకి ఎవరైనా పొలిటికల్ పార్టీస్ ఏమైనా వీళ్ళని ప్రేరేపించారా? ఆల్రెడీ పొలిటికల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్న వాళ్ళు వచ్చారా? అక్కడ ఏమనిపించింది సార్? స్వచ్ఛందంగా వచ్చారు. ఎవడో బస్సులు పెట్టలేదు, రాలేదు, వెళ్ళమని చెప్పలేదు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు గ్యారెంటీగా వస్తారు కదా. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఏదో మనం ముందరికి వెళ్దాం, వాడుకుందాం అని ఎన్జిఓస్ అనుకోండి, ఇలాంటి కాజెస్ తిరిగేవాళ్ళు ప్రొఫెషనల్గా తిరిగి వస్తారు. అది మీరు ఎలాగ అప్ చేస్తారు? అది ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చారు, 10 మంది వచ్చారు అంటే అది కాదు చూడవలసింది. స్వచ్ఛందంగా వచ్చారు, ఆయన వచ్చారు. ఇంకా ఎక్కువ మంది వద్దురు. చారిస్మాటిక్ ఫిగర్ ఇంకా ఎవరు లేడు అక్కడ. చారిస్మాటిక్ అంటే ఆ దిప్కి అనేవాడు ఎవరో ఒక పెద్ద ఫిగరా, పెద్ద సినిమా స్టారా, సెలబ్రిటీయా, అదేం లేదు ఇంకా అతనికి. అది సో అందువల్ల ఏదో జనరల్ వచ్చేసారు అంటాం కష్టం, అదేం లేదు. భారతదేశంలో కూడా చాలామంది పాలిటీషియన్స్ ఏమనుకుంటారంటే మనం అపోజిషన్లో ఉన్నాం, ఇలాంటి ఆందోళన వస్తే అది ఉన్న వాళ్ళని తోసేసి మనం బెనిఫిట్ వస్తుంది. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అపోజిషన్లో జనరీకి కావాల్సిన ఫిగర్స్ ఎవరు ఉన్నారు చెప్పండి? ఎవరు లేరు. ఎవరో కొడుకో ఎవరో కూతురో ఏదో డైనస్టో వాళ్ళని వీళ్ళు అడ్మైర్ చేయరు కదా. జనరీ అంటే కొత్త ఓటర్లు, కొంచెం అసంతృప్తి వచ్చిన వాళ్ళు, ఏదో మార్పు కావాల్సిన వాళ్ళు. ఉదాహరణ నెపాల్లో చేశారంటే, నెపాల్లో ఒక చిన్న దేశం, 3 కోట్ల మంది ఉన్నారు. ఒకే ఒక పెద్ద పట్టణం కాఠ్మండు. అక్కడే పాపులేషన్ 30% ఉన్నారు. దేశం అంతా ఎంత ఉన్నారో కాఠ్మండు నుంచి 50 మైళ్ళు చూస్తే 30-40% జనాభా ఉన్నారు. ఎవరో కల్ట్ ఫిగర్ దొరికాడు, ఒక రాక్ సింగరు, అతని వెనకాల అందరూ వచ్చారు. భారతదేశంలో అలాగా అవ్వదు. అదే తమిళనాడులో విజయ్ వచ్చాడంటే 18వ సంవత్సరం నుంచి 40వ సంవత్సరం వరకు ఉన్నవాళ్ళు 70% మంది వాళ్ళలో అతనికి వేశారు. అది నార్మల్ పాలిటిక్స్తో సంబంధం లేని వాళ్ళు. విజయ్ చారిస్మాటిక్ ఫిగరు, ఆ యాక్టరు. అదే తర్వాత అక్కడ ఉన్న డిఎంకే, ఏడిఎంకే ఎప్పటి నుంచో పాతుకుపోయి ఏనుగులు లాంటి వాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళతో రియాలిటీకి టచ్ లేదు, దెబ్బ కొడదామని వచ్చారు. అంత దూరం నేను దాంట్లో లేదు. ముఖ్యంగా ఇష్యూ యూత్లో అన్హ్యాపీనెస్ ఉన్నది, ఎప్పుడు ఉంటుంది, దాంట్లో తప్పు లేదు. అన్హ్యాపీనెస్ ఉన్నది, సిస్టమ్ పలగట్లేదు. సో తప్పకుండా ఇలాంటి వచ్చినప్పుడు చాలా మంది సపోర్ట్ చేస్తారు. ఎస్, నిరుద్యోగుల గురించి యువత గురించి ఏదైతే కామెంట్ చేశారో అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఈ వైబ్ ఈరోజు సిబిఎస్ఈ గురించి, అట్ ద సేమ్ టైం నీట్ పేపర్ లీక్ గురించి కూడా వాళ్ళు ఉద్యమించారు. నెక్స్ట్ నిరుద్యోగుల గొంతుకగా మారుతారా? అసలు నెక్స్ట్ వాళ్ళు ఏం చేయబోతున్నారు? ప్రతి ఇష్యూని కూడా ఇలాగే ముందుకు తీసుకెళ్తారా? అదే ఎందుకంటే ఎగ్జామ్స్ ఒక అసంతృప్తి, పరీక్షలు సిస్టమ్ అది ఒక అసంతృప్తి. మిగతాట్లో అంత అసంతృప్తి లేదు కదా. ఎవరన్నా తిండి లేకుండా భారతదేశంలో చచ్చిపోతున్నారా? ఒక 40 సంవత్సరాల క్రితం ఫ్యామిన్ డెత్స్ ఉండే, ఆకలి ట్యాక్స్ ఇప్పుడు లేవు కదా. ఎవరు ఫ్రీగా రేషన్ దొరుకుతుంది, తినరు. హాస్పిటల్కి వెళ్ళొచ్చు, వైద్యం చేస్తున్నారు కదా ఫ్రీగా. ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తున్నారు కదా. మీకు ఇంటికాడ కూర్చుంటే పెన్షన్స్ ఇస్తున్నారు కదా. నేపాల్లో ఇస్తున్నారా? శ్రీలంకలో ఇస్తున్నారా? చైనాలో ఇస్తున్నారా? లేకపోతే పాకిస్తాన్లో ఇస్తున్నారా చెప్పండి? సో అవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ సేఫ్టీ నెట్ ఉన్నది భారతదేశం, సేఫ్టీ నెట్. తర్వాత ఫ్యామిలీ స్ట్రక్చర్ కూడా ఇంకా ఉన్నది. ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇది న్యూక్లియర్ ఫ్యామిలీ కాదు. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే అది పెద్దోడు అయిపోగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వేరే చోట కూర్చోరు. ఇంకా జాయింట్ ఫ్యామిలీస్, ఫ్యామిలీ అటాచ్మెంట్స్ ఉన్నాయి. నువ్వు 2-3 ఉంటే వాడు బాగుంటే అందరూ చూసుకుంటున్నాడు, పైకి లాగుతున్నాడు. ఆ స్ట్రక్చర్ ఉన్నది భారతదేశం. అందువల్ల అలాంటిది ఏదో వచ్చేసి ప్రతి దానికి వచ్చి జంతర్ మంతర్ చేస్తారా, చేయకూడదా, అది మనం ప్రిడిక్ట్ చేయాలి. సరే, అయితే ఇప్పుడు ఒకవేళ మనము అన్నా హజారే ఉద్యమంతో కనుక దీన్ని పోల్స్తే రెండింటికి మధ్య కామన్గా ఏముంది? దాంతో దీన్ని పోల్చొచ్చా? అసలు కామన్గా అంత లేదు. అన్నా హజారే బిల్డప్ అవుతా వచ్చింది. స్కామ్ తర్వాత స్కాము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో రావటం, పరిపాలన వీక్ అయిపోవడం కూడా. 2004లో కొత్త ప్రభుత్వం వచ్చింది. 2009 వరకు ఏం లేదు కదా. రెండో ప్రభుత్వం వచ్చాక కొన్ని ప్రాబ్లమ్స్ రావటం, ఆ గవర్నమెంట్లో రావటం మొదలుపెట్టింది. సో వాళ్ళకి ఎలాగ అటాక్ చేయాలని అన్నా హజారే ఒక
చారిస్మాటిక్ ఫిగర్ దొరికాడు, ఆర్గనైజ్ చేసే వాళ్ళు చేశారు. గవర్నమెంట్ కూడా సరిగ్గా డీల్ చేయలేదు. ఇప్పుడు కూడా నేను ఎలా ఉంటున్నానంటే గవర్నమెంట్ సరిగ్గా డీల్ చేయాలి. ఇలాంటి విషయం ఏ విషయమైనా, చిన్న విషయం పెద్ద విషయం చూడకూడదు. నేను కంప్లైంట్ చేశానంటే కంప్లైంట్ నువ్వు సెటిల్ చేయాలి. నువ్వు చీఫ్ మినిస్టర్గా, నువ్వు ప్రధానమంత్రిగా ఉన్నది నా గురించి ఉన్నా, సెటిల్ చేయాలి. సిగ్గుపడక్కర్లేదు. ఏదో రకంగా మాట్లాడాలి. అయితే వాళ్ళ ఫియర్ ఏంటంటే మాట్లాడితే మనం వీక్ అయిపోయామని గవర్నమెంట్స్ అనుకుంటారు. మాట్లాడగానే వీళ్ళు లొంగిపోయారు అనుకుంటారు అని గవర్నమెంట్స్ ఫీలింగ్ ఉంటారు. అది మధ్యదారిలో ఎలా సెటిల్ చేయాలి, వాళ్ళతో మాట్లాడకపోయినా ఎలా సెటిల్ చేసేయాలి. సెటిల్ చేస్తే అది తగ్గిపోతుంది. ఒకనప్పుడు లక్షల మంది రాలేదు రోడ్డు మీద, జ్ఞాపకం పెట్టుకోండి. ఈ వ్యవసాయ చట్టాల గురించి 1000 మంది వచ్చి రోడ్లు బ్లాక్ చేయటం మొదలుపెట్టారు. అంతే, అల్లరి చేయటం మొదలుపెట్టారు. అంతే, 1000 మంది 1,00,000 మంది ఎక్కడా రాలేదు. అది ఎలా గవర్నమెంట్ ఆఖరికి నరేంద్ర మోడీ ఏం చేశారు, తీసి పారేయమన్నాడు. తీసి పారేశాడు. ఏమైంది? గవర్నమెంట్ ఊడిపోలేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నినాదం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఒకవేళ చేయకపోతే వాళ్ళ రోడ్ మ్యాప్ ఏంటి నెక్స్ట్? వాళ్ళు తప్పకుండా మళ్ళీ 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 డిమాండ్ చేస్తారు. గవర్నమెంట్కి న్యూసెన్స్ అయిపోతుంది. ఆయన ఇంకో మినిస్ట్రీకి పంపించేస్తే అయిపోయింది. రిజైన్ చేస్తే ఈడుస్తాడు. అది ఏదో గవర్నమెంట్ ఫేస్ పోయిందని ఏదో ఇంకో మినిస్ట్రీకి ట్రాన్స్ఫర్ చేసి, అది గవర్నమెంట్ ఫియర్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ని తీసేస్తే మేమే ఫెయిల్ అయిపోయాం అనుకుంటారు. అయ్యి అంత చూడకూడదు. ఈవేళ బ్రిటన్లో మనం ఏం చూస్తున్నాం, మంత్రులు 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండరు. సెంట్రల్ వాళ్ళ గవర్నమెంట్లో తీసేస్తూ ఉంటారు, దిగిపోతూ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్లే 2 సంవత్సరాలకి పోతూ ఉంటారు. ఆ డొనాల్డ్ ట్రంప్ క్యాబినెట్లో ఎంతమందిని తీసేశాడు ఈ సంవత్సరంలో? వాడి క్యాబినెట్లో లా మినిస్టర్ని తీశాడు, హోమ్ మినిస్టర్ని తీశాడు, ఇంటెలిజెన్స్ చీఫ్ని తీశాడు 3, ఇంకొక సెక్రటరీ లేబర్ని తీశాడు, 4 తీశాడు 2 నెలల్లో. ఏమైంది? ఇంకోళ్ళు పెట్టుకున్నారు, ఇంకా మంచి వాళ్ళు పెట్టుకున్నారు. అది ప్రధానమంత్రి పక్కన ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే తీయొద్దంట, తీస్తే మీరు వీక్ అయిపోతారు, ఇది లొంగభయం అంటారు. అది కరెక్ట్ కాదు. అది అంటే మనం చెప్పే ఫార్ములా కరెక్ట్ అని కాదు. యూ హ్యావ్ టు అసెస్ ఇట్, ఆ సిచ్యువేషన్. ప్రతి చిన్న ఫైర్ కూడా అది పెద్దది అయిపోతుంది. ఆ లెక్క పెట్టాలి. లోపల బయట కనపడక్కర్లేదు. బయట సింపుల్గా సాలిడ్గా ఉండటం, అది సెటిల్ చేసుకోవాలి. చేసుకోకపోతే ఇదే పెద్ద ఇష్యూగా వస్తాయి. ఏమైనా మహాత్మా గాంధీ గారు కదా ప్రధాని అనే వ్యక్తి, ఎన్నో తప్పులు చేస్తున్నాడు. ఇంకో పోర్ట్ఫోలియో జనంతో సంబంధం లేని చాలా పెద్ద పోర్ట్ఫోలియో. ఎడ్యుకేషన్ చాలా, ఇది ఎంతో ఇంటెలిజెన్స్ అయినా ఉండాలి, లేకపోతే విశేషమైన సెక్రటరీలు ఉండాలి. 4 సెక్రటరీలు 5 ఉన్నారు ఆ డిపార్ట్మెంట్. వాళ్ళు సవటలు పెట్టుకుంటే చాలు. చాలా ఇంటెలిజెంట్ పీపుల్ పెట్టుకుంటే నువ్వు కూర్చోవచ్చు, ఏం పని చేయక్కర్లేదు. ఇప్పుడు ఎక్కువగా అటెన్షన్ సీకింగ్గా ఉన్నప్పుడు, ఎక్కువగా ప్రజాదరణ పొందుతున్నప్పుడు ఇలాంటి ఉద్యమాలను కొన్ని పొలిటికల్ పార్టీస్ హైజాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ దాన్ని వీళ్ళు ఎలా కౌంటర్ చేస్తారు, వీళ్ళు కూడా తల దించుతారా పొలిటికల్ పార్టీస్కి అనేది క్వశ్చన్. అయితే ఒకటి, పొలిటికల్ పార్టీస్ చూస్తారు దీనికి లైఫ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ వీక్ మీటింగ్ పెడితే ఇంకో 30,000 మంది వచ్చారు, 50,000 మంది వాళ్ళు దిగుతారు. అది గవర్నమెంట్ ట్యాక్ట్ఫుల్గా ఎలా డీల్ చేసుకోవాలో చేసుకుంటారు. అదో యుద్ధంగా పొలిటికల్ వార్. ఎప్పుడైనా పొలిటికల్ వార్ చిన్న ఫైర్ పెద్ద ఫైర్ అయిపోవచ్చు. సో అది అక్కడే కదా మరి మీకున్న టాక్టిక్స్, మీకున్న తెలివితేటలు వాడాలి. తెలివితేటలు అవన్నీ వాడాలి కదా. ఎలాగ ఆప్ చేయాలి, ఎలాగ ఒప్పించుకుందాం, ఎలా చేసేద్దాం. ధర్మేంద్ర ప్రధాన్ తీసేస్తే పోయిందేముంది, ముందల ఇష్యూ చల్లారిపోతుంది కదా. సరే ఇంకో డిమాండ్తో వస్తారు, అది అంత ముందలకి వెళ్ళదు. ఎందుకంటే ఇందాక ఏం చెప్పారు, ఈ దేశంలో అన్నీ బాగానే జరుగుతున్నాయి కదా. దేశం ముందలకి వెళ్తుంది, కానీ ఒక సెక్షన్ ముందర వెళ్ళలేకపోతున్నారు. మిడిల్ క్లాస్ అనుకోండి, లోవర్ మిడిల్ క్లాస్ అనుకోండి, వాళ్ళకి అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళకి కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు, అన్షూర్ అయిపోతున్నాయి. సమాజం ఎక్కడికి వెళ్తుంది? ఇవాళ న్యూస్ పేపర్స్ చూసినా, టీవీ ఆన్ చేసినా, యూట్యూబ్ ఛానల్స్ ఆన్ చేసిన విశేషమైన డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఆ పేజ్ 3 క్రౌడ్ అంటాం, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, మన పాలిటీషియన్స్, మన బిజినెస్ లీడర్స్ ఎంత లైఫ్ స్టైల్స్ ఉన్నాయి, ఎలా ఉన్నారు. అది తప్పకుండా మన సమాజంలో ఒక గాయ మాత్రం వస్తాం. లేని వాళ్ళకి తెలివితేటలు ఉన్నారు. మనం
ఇలా ఖర్చు పెట్టేస్తున్నారు, మనం వెనక్కి ఉండిపోయాం, మనయే డబ్బే లెక్క పెడుతున్నారు, మన క్వాలిటీస్కి అది ఫీలింగ్ ఉండాలి. సార్ ఇంకొకటి బిగ్గెస్ట్ క్వశ్చన్ అందరికీ వచ్చే డౌట్ కూడా ఏంటంటే వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ యాక్చువల్లీ. దానిపైన ఏమైనా క్లారిటీ ఉందా సార్? ఒకటి, నిన్న నుంచి అలిగేషన్స్ చూసా, ఇతర దేశాల నుంచి ఎవరో చేస్తున్నారు ఫండింగ్ అని. వాళ్ళు చేస్తే చేస్తారు, మీరు ఆఫ్ చేయలేరు కదా, మీరు ఆఫ్ చేయలేరు కదా. ఎలక్షన్లకి ఫండింగ్ రెండు సైడ్లు డబ్బులు ఖర్చు పెడుతున్నారా లేదా చెప్పండి, ఖర్చు పెడుతున్నారు కదా, అది మనం ఆఫ్ చేయలేం కదా. అది మనం అలర్ట్గా ఉండాలి. దానికంటే అలర్ట్ ఏంటంటే ఆ డబ్బు వచ్చిన మన యాక్షన్స్ బట్టి ఆ డబ్బును న్యూట్రలైజ్ చేయాలి. డబ్బు ఆఫ్ చేయలేం కదా, దీనికి పెద్ద ఖర్చు కూడా అవ్వేది లేదు, వందల కోట్లు అక్కర్లేదు, అలాగేం ఖర్చు పెట్టలేదు. సోషల్ మీడియా మీద లిమిటెడ్ ఎక్స్పెన్సెస్తో చేశారు, పెద్ద ఖర్చు పెట్టేది కాదు ఇప్పటి వరకు. ఊరికైనా ఖర్చు పెట్టే జనాన్ని తేలేదు, సోషల్ మీడియా మీద ఖర్చు పెడుతున్నారు, అది వాళ్ళే టైం ఖర్చు పెడుతున్నారు, మెసేజ్ వెళ్తుంది, వెనకాల ఉంటారు తప్పకుండా. దేశానికి వ్యతిరేకం వాళ్ళు ఏ అజిటేషన్ వచ్చినా ఎక్స్పైర్ చేద్దాం, లేకపోతే ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, అది గవర్నమెంట్ అపోజ్ చేయాలి కదా, గవర్నమెంట్ అపోజ్ చేయాలి కదా, వాళ్ళు ఆలోచించాలి కదా. ఊరికనే దొంగ సొమ్ము వస్తుంది జాగ్రత్త అంటే ఎవడు వింటాడు? ఆ దొంగ సొమ్ము వస్తే నువ్వు ఎలాగ ఎఫెక్టివ్గా అపోజ్ చేయి, ప్రజలకి ఆ సొమ్ము వల్ల ఉపయోగం లేదని చూపెడటానికి ఎలా చేస్తావు, యాక్షన్ ఏం చేస్తావు? 40 లక్షల మంది ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవి, వాళ్ళకి తృప్తి ఎలా చేస్తావు? వాళ్ళకి ఖర్చులు ఏమన్నా ఇస్తావా? డబ్బు ఎగ్జామ్ పాస్ వచ్చిన అందరికీ ఒక 2,000 పంపిస్తాను, 1000 పంపిస్తాను, తప్పు అయిపోయినా అదేం లేదే. అది ఆలోచించుకోవాలి. నేను చెప్పింది ఐడియాని కాదు, ప్రో అండ్ కాన్ ఏంటి, దీంట్లో ఎలా చేస్తే బాగుంటుంది ఆలోచించుకొని దాంట్లో మంచి చెడ్డ ఏంటి ఎలా చేయాలి అది చేస్తే దాని ఎంత డబ్బు పెట్టినా ఉపయోగం లేదే. డబ్బు ఎందుకు పెట్టు, చైనా పెడతారు, పాకిస్తాన్ పెడతారు, ఎవరైతే భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నారో పెడతారు, ఎందుకు పెట్టు? ఇప్పుడు పెడుతూ లేదా? ఎన్నో విషయాలుగా ఖర్చు పెడతారు, ప్రతి విషయం అల్లరి చేయటానికి పాకిస్తాన్ చైనా చేస్తున్నారు, అలాంటి దేశాలు చేస్తారు. మీ అలర్ట్లో మీరు ఉండాలి. దొంగతనం జరగదా మీ ఇంటికాడ? మీ ఇంటికాడ డబ్బు ఉన్నదని తెలిసి తలుపులు తీసి వెళ్ళిపోతే జాగ్రత్త పడాలి. సో ఆ జాగ్రత్త గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఏదో డబ్బు ఇస్తున్నారంటే చేస్తున్నారంటే పని అయిపోతుందంటే ఎలాగా? అది ఒపోజ్ చేసే శక్తి ఉండాలి, అది లేకపోతే గవర్నమెంట్ ఉండటం కూడా అనవసరం. థ్యాంక్ యూ సార్ మీ స్పందన తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఆందోళన చేపట్టిందో దాని వెనుక ఎవరున్నా కూడా దాన్ని అటాక్ ఎలా చేస్తుంది గవర్నమెంట్ అనేది కూడా ఇక్కడ క్వశ్చన్. ఎట్ ది సేమ్ టైం పొలిటికల్ ప్రెజర్స్ని వీళ్ళు ఎలా కౌంటర్ అటాక్ చేస్తారు అనేది కూడా విశ్లేషకులు మాట్లాడుతున్నారు. మొత్తానికైతే యువత స్వచ్ఛందంగా వచ్చింది అని చెప్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్డ్.